Hi guys, welcome back to my channel. నేను మీ హైపర్ విజయ్ అండ్ హీర్ ఈజ్ అవర్ బీస్ట్ GT650. మన సబ్స్క్రైబర్ ఒకరు మన బైక్ ఓనర్షిప్ అడిగారు వీడియో. సో హీర్ ఈజ్ ది వీడియో. నేను అలాగే ఇప్పుడు నుంచి చేద్దాం అనుకుంటున్నా. సో యా, లెట్స్ గో ఆన్. నేను ఈ బైక్ తీసుకున్న ఆల్మోస్ట్ 4 years అయితే అవుతుంది గైస్. ఈ 4 yearsలో నేను 12,000 kilometers అయితే తిరిగా. నేను లాస్ట్ డిసెంబర్ వచ్చా హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి నేను ఒక 3,000 kilometers అయితే తిరిగా. నేను ఆ 3,000 kilometersలో నా డ్రైవింగ్ స్టైల్కి నేను ఆల్మోస్ట్ ఒక 3 times అయితే ఇంజిన్ ఆయిల్ మార్చుంటాను నేను. ఎందుకంటే నా డ్రైవింగ్ స్టైల్లో నాకు ఎక్కువ ఇంజిన్ ఆయిల్ అయితే ఎవాపరేట్ అయిపోతుంటుంది. నేను రెగ్యులర్ యూజ్గా అయితే బైక్ వాడను. ఎప్పుడైతే హైవే మీద రైడ్స్కి, లేకపోతే నైట్ టైం రైడ్స్కి, ఎర్లీ మార్నింగ్ రైడ్స్కి మాత్రం ఈ బైక్ అయితే వాడతాను నేను. రిమైనింగ్ టైం నేను వేరే బైక్స్ ఏమైనా వాడుకుంటా. యా, ఇంకా మనం బైక్ ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకోవాలంటే, మీకు 650cc బైక్ కావాలంటే ఈ సెగ్మెంట్లో, ఈ ప్రైస్ రేంజ్లో ఇది ఒక్క బైక్ ఉంది. అది కూడా కెఫే రేసర్. నాకు కెఫే రేసర్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నా ఫస్ట్ బైక్ GT535. నాకు దాని తర్వాత నాకు ఒక చిన్న యాక్సిడెంట్ అయితే అయింది గైస్. అప్పుడు చూసుకోవచ్చు, కాలు మొత్తం కాలింది అక్కడ సైలెన్సర్ వల్ల. సో తర్వాత దాన్ని సెల్ చేసి RC3 BS3 తీసుకున్నా. అది కూడా చాలా మంచి బైక్ అని చెప్పొచ్చు. కానీ ఏంటంటే నా బీటెక్ టైంలో అది ఎవరో దొబ్బిస్తారు ఆ బైక్ని. సో ఆఫ్టర్ దట్ అగైన్ మా మదర్ నాకు కొత్త బైక్ కొనిచ్చినప్పుడు నేను GT650 తీసుకున్నా. నాకు అప్పుడు వేరే ఎఫ్ఈడి RS 457 ఈ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. కానీ నాకు ప్రాక్టికల్గా 5 lakhs దాకా ఒక బైక్ పెట్టాలనిపించలేదు. ఎందుకంటే అదే బైక్ నేను ఆ అమౌంట్ ఈ బైక్ పెట్టుకుంటే నేను స్టేజ్ 2 దాకా చేయించుకోవచ్చు. అండ్ ఇదిగోండి రిజల్ట్, ఇదిగో ఇక్కడే ఉంది. పాప్స్ అండ్ మ్యాంగ్స్, ఫుల్ సిస్టమ్, ఎయిర్ ఫిల్టర్, ఒరిజినల్ కార్బన్ ఫైబర్ పార్ట్స్, స్పార్క్ ప్లగ్, సింగిల్ సీట్ అన్నీ చేయించింది దీనికి. నాకు అన్నీ చేపిస్తే అరౌండ్ ఏప్రిల్ RS 457 రేట్ అయితే అయింది దీనికి. స్టాక్ ఏప్రిల్ RS 457 అవును, ఓకే, ఒప్పుకుంటా అది ఇంకా పవర్ఫుల్ అని. కానీ నాకు మోడిఫై చేయించుకోవడం అంటే ఇష్టం నాకు ఎప్పుడు. అందుకని చెప్పి దాని ప్లేస్లో ఇది తీసుకున్నా. అండ్ ఎలాగున్నా ఫస్ట్ బైక్ కూడా అదే కాబట్టి సో ఐ గో బ్యాక్ విత్ GT650. అండ్ నాకు 3ND కూడా ఇష్టమే. నాకు ఎలాగో లాస్ట్ టైం లాస్ అయింది కదా, సో మళ్ళీ నాకు అది తీసుకోవాలనిపించలే. ఇంకా దీన్ని మెయింటెనెన్స్ అంటారా, ఇయర్లీ నేను బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేసి ఆల్మోస్ట్ 5,000 kilometers అయితే అయ్యి ఉంటుంది. ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్, బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్, నేను బ్యాక్ బ్రేక్ చాలా తక్కువ పడతా. బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ని చేంజ్ చేసి ఆల్మోస్ట్ అది కూడా 6,000 అలా అయ్యి ఉంటుంది. అండ్ మీరు చూడొచ్చు మన బైక్ ఎప్పుడు షోరూమ్ కండిషన్ ఉంటుంది. నేను బైక్ని ఎప్పుడు అలా మెయింటైన్ చేస్తూ వచ్చింది దీన్ని. అండ్ దానికి బ్రేక్ ప్యాడ్స్కి ఒక 2,000 ఫ్రంట్ దానికి, బ్యాక్ దానికి ఒక 2,000 రఫ్గా చెప్తున్నాను నేను. అండ్ ఇంజిన్ ఆయిల్, ఎయిర్ ఫిల్టర్ ఇవన్నిటికి 3,500 దాకా అవుతుంది. షోరూంలో అక్కడ చేపిస్తే మీకు ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ 4 BMC చేయించింది కాబట్టి నాకు అది ఎక్స్క్లూడ్. నేను ఎప్పుడైతే హైదరాబాద్ వచ్చానో అక్కడ నుంచి నేను బయటే చేయించుకుంటున్నా. నాకు ఇలా సర్వీస్ అంత నచ్చలే. ఏంటంటే కొంచెం నాకు GT650 నాకు నచ్చిన విషయం ఏంటంటే మీరు టన్స్ ఆఫ్ మోడ్స్ చేయించుకోవచ్చు. మీకు ఎలాంటి మోడ్ కావాలంటే అలాంటి మోడ్ చేయించుకోవచ్చు. మీకు దీనికి కెఫే రేసర్ కావాలంటే కెఫే రేసర్ చేయొచ్చు. ఒక స్పోర్ట్ బైక్ కావాలంటే దీనికి ఫేరింగ్ కిట్ వస్తుంది, ఆ కిట్ యాడ్ చేసుకోవచ్చు. మీకు టూరర్ కావాలంటే దీన్ని ఇంటర్సెప్టర్ కింద మోడిఫై చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలా మోడిఫై చేసుకోవచ్చు కదా దీన్ని. నా దగ్గర కెఫే రేసర్లు ఇష్టం, సో నేను ఇదే లుక్లో ఉంచాను దీన్ని. ఇంకా మైలేజ్ అంటారా, ఈ బైక్ ప్రజెంట్ ఉన్న మోడ్స్ అయితే 10 to 12 kilometers అయితే వస్తుంది. హైవేలో నాకు అరౌండ్ 20 దాకా వస్తుంది. ఎందుకంటే నేను ఒక లో RPMలో డ్రైవ్ చేస్తాను హైవేస్ మీద. సిటీస్లో నైట్ రైడ్స్కి, మార్నింగ్ రైడ్స్ ఫ్రెండ్స్తో తిరిగినప్పుడు నేను హై RPMsలో వెళ్తాను. పాప్స్ అండ్ మ్యాంగ్స్ ఇవన్నీ వీటి వల్ల చాలా మైలేజ్ అయితే నాకు అయితే డ్రాప్ అవుతుంది. కానీ కోర్ 6 చేయించిన తర్వాత, ఫుల్ సిస్టమ్ తర్వాత కోర్ 6 చేయించా. ఆ రెండింటి డిఫరెన్స్ అయితే నాకు చాలా కనిపించింది. సౌండ్ కోర్ 6 చేయించిన తర్వాత సౌండ్ అయితే చాలా క్రేజీ లౌడ్ అయితే అయింది. అండ్ ఇంకోటి మైలేజ్ కూడా మీరు ఎప్పుడైతే క్రూజ్ చేస్తారో అప్పుడు మీరు నోటీస్ చేయొచ్చు, కొంచెం బెటర్ అవుతుంది. అండ్ అంటే మీకు ఏంటంటే బైక్ తీసుకోవడం నాకు ఓకే. దాని తర్వాత దీనికి యాక్సెసరీస్ వాటికి చాలా కాస్ట్ అయిపోతుంది. మీకు ఇక్కడ చూసుకుంటే ఎయిర్ ఫిల్టర్ ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ గార్డ్ ఒకటి రాదు, ఈ ఒకటి రావు, క్రాష్ గార్డ్
ఇవే చేయించుకోవాలి. వీటికే మీకు అరౌండ్ 10,000 దాకా అయిపోద్ది అక్కడ షోరూమ్లో తీసుకుంటున్నప్పుడు. బైక్ ఎలాగో ఇప్పుడైతే 4.5 ఉంది, నేను తీసుకున్నప్పుడు 415. అండ్ నేను ఆ హ్యాండిల్ గ్రిప్స్ అండ్ హ్యాండిల్ బార్ వెయిట్స్ రెండు కూడా చేంజ్ చేసుకున్నాను కొద్దానికి. అండ్ ఇప్పటికీ నేను బాగా మెయింటైన్ చేయడం వల్ల ఇది ఇలాగ ఉంది. నాకు దీంట్లో ఏంటంటే నాకు ఎప్పుడు ఏం ఇష్యూస్ అయితే రాలేదు బైక్లో. ఐ మీన్ వాబ్లింగ్ ఇష్యూ, బ్రేకింగ్ ఇష్యూ, ఓవర్ హీటింగ్ ఇష్యూ, ఏం ఇష్యూస్ అయితే నాకు ఏం లేవు. నా బైక్ అయితే కోడ్ 6 చేయించే ముందు అయితే నేను ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నా నాకు అంత హీట్ వచ్చేది కాదు. నేను చాలా ఫ్రీగా తిరిగేసాను. ఒకటి ఏంటంటే కార్బన్ ఫైబర్ వల్ల, నేను చెప్పాలంటే కార్బన్ ఫైబర్ నాకు చాలా హెల్ప్ అయింది. అండ్ అంత హీట్ కూడా ప్రొడ్యూస్ చేసేది కాదు. ఇప్పుడు ఏంటంటే కోడ్ 6 వల్ల పాప్స్ అండ్ మ్యాక్స్ వస్తాయి కదా, ఆబ్వియస్లీ చాలా హీట్ అయితే వస్తుంది. నేను ఎప్పుడైతే పాప్స్ అండ్ మ్యాక్స్ ఇవ్వకపోతే అప్పుడు నాకు మంచి మైలేజ్ వస్తుంది, ప్లస్ అంత హీట్ కూడా ప్రొడ్యూస్ అవ్వదు. ఒకటి మళ్ళీ సన్ స్టాండ్ కూడా యాడ్ చేశాను గైస్. బైక్ కనుక సన్ స్టాండ్ లేకపోతే మీకు చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది దీంతో, అదొకటి. అందుకని దీనికి ఏం యాక్సరీస్ కావాలి, ఏం మోడ్స్ కావాలి అన్నీ చేయించా. ఇంకోటి ఏంటంటే దీనికి ఇష్యూ అని చెప్పను కానీ లైట్గా నాకు కొంచెం ప్రాబ్లం అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఏంటంటే దీని లైట్ అంత విజిబిలిటీ ఉండదు మనకి. కొత్తదానికి ఓకే మార్చారు, కానీ ఈ మోడల్ దానికి ఇది లైట్ అంత విజిబుల్గా ఉండదు. నేను హెడ్లైట్ చేంజ్ చేద్దామని చెప్పి చాలాసార్లు ట్రై చేశాను, కానీ నాకు మంచి హెడ్లైట్ అయితే నాకు కావాల్సిన మోడల్ నాకైతే ఎక్కడ దొరకలే. సో ఐఎమ్ సోర్సింగ్ ఫర్ ఇట్. ఇఫ్ ఐ గాట్ ఇట్ దెన్ ఐ విల్ డెఫినెట్లీ అప్డేట్ యూ గైస్. ఇంకోటి ఏంటంటే నేను అప్పుడప్పుడు ట్రావెల్ చేస్తుంటా వేరే స్టేట్స్కి, ఫ్రెండ్స్ని మీట్ అవ్వడానికి, సరదా వెకేషన్స్కి అలా వెళ్తూ ఉంటా. ఆ టైంలో నేను అండర్ గ్రౌండ్లో మా అపార్ట్మెంట్లో పార్క్ చేస్తాను ఫర్ 2 or 3 days ఆర్ మ్యాక్సిమం 1 week. అప్పుడు నేను మొత్తం ప్యాక్ చేసి వెళ్తా. అప్పుడు ఏంటంటే దానివల్ల బైక్ చాలా కోల్డ్గా ఉంటుంది కదా, బ్యాటరీ అయితే మొత్తం డ్రైన్ అయిపోద్ది. కానీ ఏం పర్లే, నేను జస్ట్ వచ్చి డక్క ఒకటి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోద్ది, అంటే పుష్ స్టార్ట్ చేస్తే స్టార్ట్ అయిపోద్ది మన బైక్. సో నాకైతే పెద్దగా అయితే ప్రాబ్లమ్స్ అనిపించలే, ఎందుకంటే నేను చాలా కష్టపడి ప్రేమగా తీసుకున్న ఈ బైక్ మా మదర్ గిఫ్ట్ ఇచ్చారు. సో ఆబ్వియస్లీ నేను దీని మీద ఏం ప్రాబ్లమ్స్ కూడా నేను ఎప్పుడు అంత అలా ఫేస్ చేయలేదు. ఐ మీన్ ప్రేమగా చూసాను దీన్ని, కష్టంగా చూడలే. స్టాక్లో అయితే మీరు ఇంకా బైక్ చాలా హెవీగా ఉంటుంది గైస్ దీంతో పోల్చుకుంటే, ఎందుకంటే ఈ సింగిల్ సీట్ ఫుల్ సిస్టమ్ అండ్ అదర్ పార్ట్స్ వల్ల ఈ బైక్ చాలా లైట్ వెయిట్ అయితే అయింది దాని కంపేర్ టు స్టాక్. అండ్ స్టాక్ బైక్ ఈ బైక్ ఆల్మోస్ట్ 8 bhp టు 10 bhp అయితే డిఫరెన్స్ అయితే పక్కా ఉంటుంది. అది 47 ఉంటుంది, ఇది అరౌండ్ 52 to 55 దాకా ఉండొచ్చు. ఇది దానికన్నా ఏంటంటే అది స్టాక్ మీకు అసలు సౌండ్ రాదు. ఓకే మంచి. నాకు ఇంకోటి ఏంటంటే ఈ బైక్లో ఇష్టం, నాకు విజిల్ సౌండ్ వస్తుంది ఈ బైక్. నాకు ఆ విజిల్ సౌండ్ అంటే నాకు చాలా ఇష్టం నాకు. యా. అండ్ మీకు కనుక ఇన్ కేస్ 650cc కావాలి, నాకు 10cc బైక్ కావాలనుకుంటే యూ కెన్ గో ఫర్ ఇట్, ఆర్ ఎల్స్ యూ కెన్ గో విత్ అప్రిలియా RS457 ఆర్ డ్యూక్ 390, RC390 కూడా. కానీ RC390 కన్నా డ్యూక్ 390 కొంచెం ఈ కొత్తది అయితే అది బెటర్. ఒకవేళ బడ్జెట్ తక్కువ ఉంటే సెకండ్స్లో కూడా తీసుకోవచ్చు, మంచి సోర్స్ చేసుకుని. ఉంటారు ఎవరో ఒకరు మంచిగా మెయింటైన్ చేసేవాళ్ళు. కానీ ఏంటంటే ఇంకోటి గైస్, మీరు మెయింటైన్ చేస్తే బైక్ డెఫినెట్లీగా అంత నీట్గా అయితే మెయింటైన్ ఉంటుంది. ఈ బైక్ అయినా కదా ఏ బైక్ అయినా మీకు అంత పెద్ద ప్రాబ్లమ్స్ కూడా రావు. మీరు టైం టు టైం సర్వీస్ లేకపోతే ఏదో ఒక ఇష్యూ వస్తూనే ఉంటుంది. నేను నా బైక్ అయితే నేను ఎప్పుడు సింగిల్ హ్యాండెడ్గా వాడతాను. నా ఫ్రెండ్స్కి కానీ కజిన్ అసలు ఎవరికి నేను ఎప్పుడైనా నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు రైడ్కి వెళ్ళినప్పుడు అప్పుడు బైక్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది తప్ప వేరే వాటికి అయితే నేను బైక్ అసలు ఎవరి చేతిలో పెట్టను. ఎప్పుడు నా చేతిలో ఉంటుంది కాబట్టి ఈ బండి కండిషన్ ఏంటో నాకు ప్రతి తెలుసు కాబట్టి ఈ బండి నేను ఇంకా ఇలా మెయింటైన్ చేయగలిగా. నా ఒపీనియన్ అయితే అది. ఏంటంటే పక్కన వాళ్ళకి ఇచ్చామనుకుంటే వాళ్ళు ఒకరు డ్రైవ్ చేస్తారు, మీరు ఒకరు డ్రైవ్ చేస్తారు, ఒకళ్ళు హాఫ్ క్లచ్ వాడతారు, ఫుల్ క్లచ్ వాడతారు. దానివల్ల చిన్న చిన్న ఇష్యూస్ వస్తాయి. అండ్ మన బండి కాబట్టి మనం కొంచెం కేర్ఫుల్గా వాడతాం. పక్కన వాళ్ళ బండి మనం ఎందుకు కేర్ఫుల్గా వాడతాం అని చెప్పి వాళ్ళు గోతుకుళ్ళు వేస్తారు, గుంటలు వేస్తారు, బెండ్లు వస్తాయి, ఎలా బెండ్ వస్తుంది అన్నీ. దాన్ని ఒకసారి మీరు చూసుకోండి, అదంతా మీ చేతిలోనే ఉంటుంది. కానీ ఏంటంటే కొంచెం జనరల్గా చెప్పాలంటే ఒకవేళ మీ దగ్గర కానీ బడ్జెట్ తక్కువ ఉంటే దీన్ని మెయింటెనెన్స్ అయితే కొంచెం ఎక్కువే గైస్. మెయింటైన్ చేయాలంటే మనీ ఒకటే కాదు, మీ టైం అండ్ ఎఫర్ట్స్ కూడా పెట్టాలి బైక్కి. గర్ల్ కన్నా బాగా చూసుకోవాలి గైస్.
అప్పుడే బండి బాగుంటుంది. ఏ బండి అని కదా, ఏ బండి అయినా సరే. యా, అండ్ ఇన్ కేస్ మీకు కనుక మోడ్స్ మీద కూడా వీడియో కావాలంటే జస్ట్ లెట్ మీ నో. అండ్ దీని కనుక ఫర్ ఎగ్జాంపుల్ మీరు నార్మల్గా జనరల్ యూస్గా మీరు మరీ ఎంత రఫ్గా వాడరు, రఫ్ అంటే కొంచెం హై స్పీడ్స్లో అలా వాడతా. మీరు కనుక అలా వాడరు, నేను ఓకే మ్యాక్సిమం హై ఆర్పిఎమ్స్లో ఉన్నాను అలా అంటే మీకు ఇంజిన్ ఆయిల్ మీకు ఇయర్లీ ట్వైస్ చేంజ్ చేసుకుంటే చాలు. అప్పుడు మీకు ఇయర్లీ అరౌండ్ బిల్ 10,000 to 15,000 నుంచి ఎక్కువ అవ్వదు, ఇంక్లూడింగ్ బ్రేక్ ప్యాడ్స్ అండ్ ఆల్. యా, ఇంకోటి ఏంటంటే దీనికి 130 సెక్షన్ గాయస్ వెనకాల టైర్, అదొకటి. నాకు కొంచెం మంచి టైర్ ఆప్షన్స్ కూడా లేవు, ఎందుకంటే 18 ఇంచ్లో అదొకటి ఉంటే బాగుంటుంది. చాలా హై ప్రైజెస్ ఉన్నాయి. నేను అలా షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడైనా ఇన్ కేస్ మేబీ ఇన్ ఫ్యూచర్ చేంజ్ చేస్తే ఐ విల్ లెట్ యు నో గైస్. బ్రేక్ ప్యాడ్స్ని ఆల్రెడీ చేంజ్ చేసి ఒక 6 months అయితే 8 months అలా అవుతుంది. నేను చేంజ్ చేసిన తర్వాత 4,000 kilometers అయితే తిరిగా. బ్యాక్ అయితే ఇంకా ముందే చేంజ్ చేస్తాను, అదైతే ఇంకా అరగలేదు, ఇంకా బ్రాండ్ న్యూగా నేను బ్యాక్ బ్రేక్ తక్కువ వాడతాయి బైక్ మీద, ఫ్రంట్ బ్రేక్ ఎక్కువ వాడతా. ఎందుకంటే దీన్ని అంత యూజ్ ఉండదు బ్యాక్ బ్రేక్ మనకి జనరల్ చెప్పాలంటే. 80% 20% వాడుతాను ఈ బ్రేక్స్ని. సో అదే నాకు 2,000 కాస్ట్ వస్తుంది. అండ్ ఇంజిన్ ఆయిల్ అండ్ ఆల్ ఎయిర్ ఫిల్టర్ ఇవన్నీ 3,500 అవుతుంది దానికి ప్రైజింగ్. అండ్ చైన్ స్పాకెట్ అయితే మీరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇవన్నీ చేయించాను కదా, సో బెటర్ గ్రిప్ అండ్ ఆల్ కోసం నేను మన చైన్ స్పాకెట్ అయితే మార్చాను. దట్ బోట్ చైన్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ ద చైన్ నేమ్, బట్ I will definitely mention it in description. You can check it out guys, all the mods. And yeah, ఇప్పుడు కూడా నేను ఆల్రెడీ ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేసి అరౌండ్ 1,000 kilometers అయితే అవుతుంది. నేను మళ్ళీ వెళ్ళి మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో అలాగా మళ్ళీ చేద్దాం అనుకుంటున్నాను నేను, ఇంజిన్ ఆయిల్ చేంజ్ అండ్ ఎవ్రీథింగ్. సో అప్పుడు మీకు డీటెయిల్గా అప్పుడు మొత్తం ఏం చేపిస్తున్నా ఎంత అవుతుంది ప్రతిదీ మీకు అప్పుడు మళ్ళీ ఆ వీడియోలో అయితే చెప్తాను నేను. అండ్ ఇన్ కేస్ మీరు బైక్ ఇలా నీట్గా మెయింటైన్ చేయాలనుకుంటే అండ్ టిప్స్ కావాలంటే జస్ట్ లెట్ మీ నో. నేను అయితే షార్ట్ వీడియో చేసి పెడతా, లేదంటే ఫుల్ వీడియో చేసి పెడతాను మీకు. యా, నాకు వాబ్లింగ్ ఇష్యూస్ కూడా ఎప్పుడు రాలేదు గైస్. నేను సింగిల్ హ్యాండ్గా డ్రైవ్ చేసా, హ్యాండ్ యూజ్ చేసుకొని డ్రైవ్ చేసా. అంటే చాలా వీడియోలు చూసా, అంటే 100 దాటితే మొత్తం హ్యాండిల్ షేక్ వచ్చేయడం, వాళ్ళు గాలి ఎగిరిపోతారని భయపడడం, అలాంటి వీడియోలు నేను చాలా చూసా. కానీ ఐ హ్యావ్ నెవర్ ఫేస్ విత్ ఆల్ దోస్ ఇష్యూస్ విత్ మై బైక్. యా, ఏంటంటే కొంచెం ఇన్ కేస్ మీరు కనుక లోన్ బడ్జెట్ అయితే కొంచెం తక్కువ వాడుకుని బైక్ని నీట్గా మెయింటైన్ చేసుకోండి. దెన్ ఇఫ్ యూ వాంట్ GT650 దెన్ ఇట్ విల్ బి వెరీ గుడ్. అండ్ ఇన్ కేస్ మీ దగ్గర మనీ ఉంటే యూ కెన్ డూ ఆల్ దీస్ మోడ్స్ అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. యా, ఓకే గైస్, దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్. అండ్ ఈ వీడియోలో మీకు ప్రూఫ్ కూడా చూపిస్తా నా బైక్ వాబుల్ అవ్వదని. ఓకే, బాయ్ గైస్, ఎంజాయ్ ది వీడియో.